ఈ వారం మకర రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత విషయాల్లో ఆకస్మిక అనిశ్చితి కూడా లేకపోలేదు. విస్మయాలు కలిగించేటువంటి సంఘటనలు ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా తగినటువంటి చర్యల ద్వారా మాత్రమే రక్షణ పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు. కుటుంబ విషయాల్లో అప్పుడప్పుడు చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే రవిగ్రహం, కుజగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా ప్రతికూలతలు, చిరాకులు, జాప్యాలు ఏర్పడుతుంటాయి. ఈ ప్రతికూలత దోష నివృత్తికి చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే ఆదిత్య హృదయం పఠించడం, సూర్య నమస్కారాలు చేయటం చాలా ఉపయోగపడతాయి. మానసిక శక్తిని కలిగిస్తాయి. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం సూర్యాయ నమః అనేటువంటి మహామంత్రం చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. ఇక కందులు, అన్నం ఈ వారం కనుక మీరు దానం చేయగలిగితే మంచి ఫలితాలు లభిస్తాయి. రవి కుజులకి ప్రీతి కలుగుతుంది. తద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం మీకు బాగా కలిసి వస్తాయి.